వైసీపీ నాయకులపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. ఏంటంటారు, అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి 26 ఎకరాలు ఆక్రమించుకోవటం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం 5 కోట్ల విలువైన భూమి ఆక్రమించుకోవటం, ఏంటంటే ఈ భూ ఆక్రమణలు ఏంటి, ఈ కేసుల నమోదేంటి, మళ్ళీ మేము శుద్ధ పూసలు వాళ్ళ అమాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వటం ఏంటి వాళ్ళకి? అందరికీ నమస్కారం. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేరస్తుల్ని ఘోరాలు చేసే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి నైజం వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీకి, అలాగే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మరి ఇదని చెప్పేసి మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎవడైతే అక్రమాలకు పాల్పడ్డాడో, ఎవరైతే దోపిడీలకు పాల్పడ్డాడో, ఎవరైతే ప్రజాధనాన్ని కొల్లగొట్టారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ క్రమంలోనే వాళ్ళపై వాళ్ళ చీకటి సామ్రాజ్య వ్యాపారాల యొక్క మరి రహస్యాలు వెలుగులోకి వస్తున్నప్పుడు మరి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా విచారణ సంస్థలు వెలికి తీసి వాళ్ళని శిక్షింపజేసే విధంగా మరి కేసులు నమోదు చేయడం అనేది ఇవాళ రాజ్యాంగంలోనే, అదే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒక భాగంగానే భావించాలి. ఏదైతే గతంలో ఇష్టారాజ్యంగా భూదోపిడీలు, కబ్జాలు, అక్రమ నల్ల వ్యాపారాలు చేసినటువంటి ప్రతి ఒక్కడు ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఉదంతం తీసుకుంటే మరి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మరి గుడి యొక్క ఔన్నత్యాన్ని కూడా అపహేళన చేసినటువంటి ఘనత కూడా ఆ భూమన కరుణాకర్ రెడ్డిది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఆయన చేసినటువంటి ఎన్నో అఘాయిత్యాల్లో మరి కొన్నే బయటికి వచ్చినాయి. విచారణ సంస్థల వారు కూడా వాటన్నింటినీ కూడా వెలుగులోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క భూ వివాదమే కాదు, ఆమె ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కలిసి చేసినటువంటి ఆగడాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చి, ఏదైతే సంబంధిత అప్పటి అధికారులకు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారికి కావచ్చు, మరి ఏ వైసీపీ నాయకుడినైనా సరే, వైసీపీ నాయకుడనే కాదు, ఇక్కడ భారతదేశంలో ఎవడైతే ప్రజాధనాన్ని దోచుకుంటాడో, ఎవరైతే ప్రజల యొక్క సంక్షేమాలకి వెన్నుపోట్లు పొడుస్తాడో మరి అతన్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత భారతదేశంలో, అందులో ముఖ్యంగా మరి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎవడైతే దుర్మార్గాలకు పాల్పడతాడో వాళ్ళని ఖచ్చితంగా శిక్షలు పడాలి. అలా వారిని చూసి వేరే ప్రజానాయకులు ఎవరైనా సరే, ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సక్రమంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో వాటికి వాళ్ళు పనిచేయాలే కానీ, వాళ్ళు కేవలం కాపలాదారులే, సంరక్షకులే కానీ ఎవరు కూడా దోచుకునేటువంటి అధికారాలు లేవు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజల దగ్గరకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వం యొక్క విజయంగా భావించాలి తప్ప అక్కడ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అనే ఒక ట్యాగ్ కాదు. ఎందుకంటే గతంలో 19 నుంచి 24 దాకా జరిగినటువంటి చీకటి పరిపాలనలో మరి ఇవన్నీ జరిగినటువంటి నిజాలు, ఆ నిజాలు వాళ్ళ పట్టబయలు అవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఆ నాయకులపై కేసులు మరి ఉంటున్నాయి. కేసుల పరంగా వాళ్ళు కూడా న్యాయస్థానాల్లో మరి అన్ని విధాలుగా సమాధానాలు చెప్పుకోవాలి. అంతేకాక ప్రజాకోర్టులో కూడా వాళ్ళు దోషులు, వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందే. కానీ ఈ విధంగా ఏదైతే కల్పిత మాటలతో మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళకి ఏదో జరిగిపోతుందని జనంలో తీసుకెళ్లే ఒక ఏదైతే భావన ఉందో అది వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకో తప్పుగా, రాజకీయ తప్పుగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏదైతే 2024లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా కనువిప్పు కలిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప, ప్రజా సమస్యలపై ఎవరైనా పోరాడవచ్చు, ప్రభుత్వాలపై ఎవరైనా పోరాడవచ్చు. కానీ ఇక్కడ పొంతన లేకుండా నీచ రాజకీయాలకు నిత్యం పాల్పడేటువంటి వైఎస్ఆర్సీపీ అధినాయకుడు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. ఎన్నటికీ కూడా వాళ్ళు సిగ్గు తెచ్చుకుని తమ యొక్క తీరును మార్చుకునే నైజం వాళ్ళలో ఏ కోశానా లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నాకు పోలీసులు న్యాయం చేయటం లేదు, నా ఇంటి మీద 7:30 గంటల పాటు దాడి చేసినా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళను వదిలేశారు, దీనికోసం నేను గుంటూరు నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ దాకా 2 రోజుల పాటు పాదయాత్ర చేస్తాను, వినతి పత్రం డీజీపీ గారికి ఇస్తాను అంటున్న అంబటి రాంబాబు. ఏంటంటే ఎలా చూడాలంటారు ఈ పాదయాత్రని?
ఈయన ఇంకా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా ఆయన ప్రవర్తన కావచ్చు, లేదా కుల మతాలను రెచ్చగొట్టే ధోరణి కూడా ఆయన వద్ద ఉన్నటువంటి తీరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయ్యా, నీ ఇంటికాడికి మరి ఎంతమంది వేరే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, వేరే పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎందుకు వచ్చారు నీకు తెలియదా? లేదా నువ్వు నోట్లో వేలు పెడితే కొరకనంత అమాయకుడివా? నువ్వు చేసినటువంటి అఘాయిత్యం ఏంటి? సాక్షాత్తు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి భారతదేశంలోనే అత్యుత్తమ మరి రాజకీయవేత్తగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క తల్లిని నువ్వు దూషించినటువంటి తీరును నువ్వు మర్చిపోయావా? మరి ఆనాడు నీ నోరు పారేసుకోవటం వల్లే నీలాంటి నోరు ఒక డ్రైనేజీ అని దానికి మూత వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆనాడు ఆ ప్రజలు వచ్చేసి అక్కడ నిరసన తెలిపారు. దాన్ని నువ్వు పెద్ద మరి వైఎస్ఆర్సీపీలో నీ యొక్క అధినాయకుడి దగ్గర మరి నువ్వేదో ఆశించి మరి నువ్వు చేసినటువంటి ఉదంతం. అయితే ఇవాళ అవన్నీ మరవక ముందే ఇవన్నీ జనాలకు తెలిసినటువంటి నగ్న సత్యాలు. మరి నువ్వు మళ్ళా పాదయాత్ర అనటం, నువ్వు మోకాళ్ళ మీద నడిచెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినా, పాక్కుంటా వెళ్ళి నువ్వు వినతి పత్రాలు ఇచ్చినా, ఇవాళ ప్రజలైతే మీ యొక్క పాపభీతి ఏందనేది తెలిసినటువంటి ఒక మంచి స్పష్టమైన అవగాహనలో ఉండారు. కాబట్టి ఇక్కడ జనాల్లో అయితే మీ పప్పులు ఉడకవు. కాకపోతే కేవలం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో మీరు ఆనందాన్ని చూసుకోవడమే తప్ప మీకు ప్రజల్లో ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. ఒకవైపు అదే పోలీసులకు వినతి పత్రం ఇస్తానంటూ, మరోవైపు అదే పోలీసుల మీద పదే దాడులు చేస్తూ, ఆ పోలీసు శాఖకే మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే వంగలపూడి అనిత గారి గురించి నీచమైన భాషలో మాట్లాడటం అంబటి రాంబాబు గారు ఎలా చూడాలంటారు? క్షమాపణ చెప్పమని మందకృష్ణ మాదిక్ గారు, మా ఎస్సీ ఆడబిడ్డని నువ్వు అలా అంటావా, క్షమాపణ చెప్పు అంటే, నేను క్షమాపణ చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పబ్లిక్ గా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వటాన్ని అసలు ఎలా చూడాలంటారు? దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పి చెప్పవచ్చు. లేదా దళితులపై వీళ్ళకున్నటువంటి అహంకార ధోరణిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. మనం చూసాం దళితులంటే వీళ్ళకి ఎంత చులకనో. గతంలో మరి వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మరి ఒక డాక్టర్ని మాస్క్ అడిగిన పాపానికి 2 అడి రోడ్డుపై కాళ్ళు చేతులు కట్టేసి ఒక పిచ్చివాడిగా వారికి ముద్ర వేసి ఆయన మానసిక క్షోభ అనుభవించి ఆయనే చనిపోయే విధంగా ప్రేరేపించినటువంటి దుర్మార్గులు దేశంలో ఎవరయ్యా అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఈ అంబటి రాంబాబు కూడా ఇష్టారాజ్యాన నోరు పారేసుకొని మరోపక్క వీళ్ళకు దళితులుగా, అసలు మహిళ అండి, ముందు మనల్ని కన్న తల్లి ఒక మహిళ అనేది కూడా వాళ్ళకి అంతపాటి అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే ఆ వంగలపూడి అనిత గారు అనేది హోంమంత్రి అనే విషయం పక్కన, ఇక్కడ ఆమె ఒక స్త్రీమూర్తి, ఒక తల్లి. ఇవాళ మనకు ఒక సామెత ఉంది, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి రాజుల కాలం నుంచి కూడా వింటున్నటువంటి మాటలు ఇవి. ఇలాంటి ఎవరైతే తల్లి స్థానంలో ఉంచి ఆడవాళ్ళని గౌరవించాలో వాళ్ళనే అవహేళన చేసి, అది ఇవాళ అంబటి రాంబాబు నైజమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, వాళ్ళ తల్లిని నెట్టేసి వాళ్ళ చెల్లిని కూడా మరి సొంత పక్కనుండేటువంటి మరి చెంచాగాళ్ళ నోటికొచ్చినట్టు తిట్టినా వీళ్ళకి ఆడతల్లుల్ని తిడితే ఉపేక్షించడం, వాళ్ళకి ఇంకా పదవులు కట్టబెట్టడం అనేది వాళ్ళ యొక్క నీచ సంస్కృతి. ఇవాళ మనం చూస్తే సాక్షాత్తు భారతి గారికి మరి ఒక మాట అన్నాడని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని అప్పటికప్పుడు సస్పెండ్ చేసి అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేసినటువంటి ఘనత. ఇక్కడ కేవలం ఒక మాతృమూర్తి, ఎవరైనా సరే ఒక ఆడ మనిషిని ఎవరైనా నోరెత్తి మాట అంటే ఉపేక్షించడం లేదు అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ యొక్క మరి సుమార్గం అనేది అది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వీళ్ళు స్త్రీలను అగౌరవపరచడం మనం చూసాం. గతంలో 19 నుంచి 24 దాకా వేలాది మంది స్త్రీలను
వాళ్ళు అనేక రకాలుగా హింసించినటువంటి పరిస్థితులు, సాక్షాత్తు రాజధాని ఆడ రైతులు ఉన్నారు ఎవరైతే వాళ్ళని కాళ్లతో బూట్లతో కొట్టించినటువంటి సంస్కృతి వారిది. వాళ్ళ స్త్రీలకి రక్షణ ఇవాళ దొరుకుతుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ గొప్పతనమే కానీ గతంలో వీళ్ళు స్త్రీలని ఏమాత్రం గౌరవించినటువంటి దాఖలాలు ఏ కోసానా కూడా మనం గతంలో చూడాల. అది దాంట్లో భాగంగానే ఈ అంబటి కావచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడే దురహంకారాన్ని ఇంకా వాళ్ళు తలకి ఎక్కించుకుంటున్నారే కానీ దించుకోవట్ల. ఖచ్చితంగా ఇలాంటి వారి యొక్క రాజకీయ భవిష్యత్తును రాష్ట్ర ప్రజలు ఎవడైతే నోరు పారేసుకుంటాడో ఇలాంటి ప్రతి ఒక్కడి రాజకీయ భవిష్యత్తును జనాలు గొయ్యి తీసి పాతిపెట్టి వాళ్ళకి రాజకీయ సమాధి కడతారనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తా ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.